బిగ్ బాస్ సీజన్ 8 లో ఇన్ని రోజులుగా ఆటతో మాటతో తన చేష్టలతో ఆకాశమంత అభిమానాన్ని పొందిన నిఖిల్ నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో చంటి పిల్లాడిలాగా కన్నీళ్లు పెట్టేశాడు. ఇక దీనికి కారణం లేకపోలేదు, దీనికి చాలా పెద్ద కారణమే ఉంది. అయితే ఆ కారణం అందరికీ కూడా తెలిసిందే. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తన అమ్మాయి కోసం. ఇక ఆ అమ్మాయి ఎవరో అందరికి కూడా తెలిసిందే, కావ్య. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఫ్రైడే ఎపిసోడ్ ని బిట్స్ అండ్ పార్ట్స్ గా ప్లే చేసినప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని వారి యొక్క లవ్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా అలా మన బాహుబలి నిఖిల్ వంత అయితే వచ్చింది. ఇక మన నిఖిల్ అయితే ఎప్పుడూ హౌస్ లో అవ్వనంత ఎమోషనల్ అయ్యాడు. తను మాట్లాడటానికి కూడా చాలా కష్టపడ్డాడు. అంతలా బాధపడుతూ మాట్లాడాడు. మాటలు కూడా సరిగా రాలేదు. మాట్లాడుతున్నంతసేపు కెమెరా నిఖిల్ కి క్లోజప్ పెట్టింది. ఆ ఎమోషన్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కనపడితే దాని తాలూకా బాధ కళ్ళలో కన్నీటితో కనపడింది. ఇక నిఖిల్ మాట్లాడుతూ అంతా తనే అనుకున్నాను, ఎంతలా అంటే ఇక తనే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అలా ఒక్కసారిగా అన్ని దూరం అయిపోయాయి. మిస్టేక్ నా వైపే ఉంది. ఒకటి మాత్రం చెప్తాను, చాలా మంది అడుగుతున్నారు విడిపోయారా లేదా ఏంటి అని. నా లైఫ్లోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆ నిఖిల్ మాత్రం ఇక రాలేడు. ఆ నిఖిల్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. షీ ఈజ్ మై వైఫ్. ఫ్యామిలీ విషయం వచ్చేసరికి ఆమె అర్థం చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తను కాకపోతే వేరొకతను అంటూ ఒక 5 to 6 months ఉన్నాను. తను నాకు అమ్మలాగా అనుకున్నాను. లాస్ట్కి తను అమ్మ ఇద్దరయ్యారు. బట్ ఇప్పటికీ ఎప్పటికీ నిఖిల్ ఆమె కోసమే ఉంటాడు. హౌస్ నుండి బయటికి వెళ్ళిన నెక్స్ట్ మూమెంట్ ఆమె దగ్గరికి వెళ్తాను, ఆమెతో మాట్లాడతాను, ఆమె కోసం అలానే ఉండిపోతానంటాడు నిఖిల్. ఆ ఒక్క మాట విన్న తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఒక్కొక్కరి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరుగుతాయి. ఇక వెంటనే పృథ్వీ నువ్వు మళ్ళీ వస్తావని అంటూ ఒక పాటను అందుకుంటాడు. మనసులో ఇంత బాధని పెట్టుకొని కూడా బిగ్ బాస్ హౌస్కి రావడమే కాకుండా ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకోవడం, టాస్కుల్లో అబెరగొట్టడం, ఇలా నిఖిల్ అయితే గుండెను రాయిని చేసుకొని ఎమోషన్ని ఎక్కడా బయట పెట్టకుండా బిగ్ బాస్ హౌస్లో ఆడుతున్నాడు. ఇక నిఖిల్ ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పాడో అప్పటి నుండి బిగ్ బాస్ ఆడియన్స్ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా కావ్యకి మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. ప్లీజ్ కావ్య, నిఖిల్ ప్రేమను అర్థం చేసుకోవచ్చు కదా, మళ్ళీ కలవండి అంటూ మెసేజ్లు పెడుతున్నారు. నిఖిల్ లవ్ మీకు జెన్యున్ గా అనిపించిందా? నిఖిల్ ఆ స్టోరీ చెప్పేటప్పుడు తన కళ్ళల్లో పెయిన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిఖిల్ కావ్య కలవాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీ ఆన్సర్ ఎస్ అయితే వి వాంట్ నిఖిల్ అండ్ కావ్య కాంబో అంటూ కామెంట్ చేసేయండి.